నమస్తే మా గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇప్పుడు రాత్రి 8:30 అవుతుంది. బట్ एक छोटा सा कांड हुआ है. ఏమైందంటే ఇప్పుడే ఫుటేజ్ చెక్ చేస్తుండే. మార్నింగ్ లేచినప్పటి నుంచి అరౌండ్ 9 నుంచి 12 వరకు ఏదైతే ఫుటేజ్ రికార్డ్ చేసినానో అదంతా కరప్ట్ అయిపోయింది. ఏమైందో ఏమో తెలియదు. సో మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఏమైందో చెప్తా. పొద్దున్న లేచిన వాటర్ తాగిన, ఒక బనానా తిన్నా, తినేసి పని స్టార్ట్ చేసుకున్నా. ఈ రోజు మార్నింగ్ 10 కి ఆఫీస్ తో ఒక కాల్ ఉండాలి, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. టుడేస్ క్యాలెండర్ వాస్ ప్రెటీ ఎంప్టీ. బట్ మన డిజైన్ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకుంటా కూర్చున్నా. అట్లా మెల్లగా పని చేసుకోవడానికి కూర్చోగానే సడన్ గా చూస్తే టైం 1:30 అవుతుంది. అండ్ గెస్ వాట్, దాని తర్వాత ఫుటేజ్ ఉంది. సో ఎంజాయ్ ద వీడియో. It's about 2 PM already and I'm very hungry. పొద్దున్న నుంచి ఏం తినలేదు ఇంకా. ఒక బనానా అనేది సర్వైవ్ అవుతుంది. ఇక్కడ మనీష్ గారు మంచిగా పనీర్ కర్రీ వండుతుండు. And looks like it is almost done. So before we have our lunch, we just got this nice coffee table delivered. మంచిగా ఇది ఓపెన్ చేసి అసెంబుల్ చేసి ఇక్కడ సెట్ చేసుకొని వాడు కూర్చొని తినేసి ఇచ్చి పెడతాం. 2 టేబుల్సా? పెద్దగా వచ్చింది. బాగుందా? ఇక్కడ డ్యామేజ్ వచ్చింది. 2 hours later. 5 అవుతుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టేసిన అండ్ నాకు చలి పెడుతుంది. ఆఫీస్ ది పక్కన పెట్టేసిన బానే ఉంది. వేరేవి కొన్ని పనులు పైన వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎస్, చాలా వేగ్ గా చెప్పిన, బట్ దేర్ ఆర్ సమ్ స్టఫ్ దట్ వి నీడ్ టు కంప్లీట్. చిన్నే కానీ చాలా పెండింగ్ అయిపోయినాయి. లెట్స్ టేక్ సమ్ టైమ్ అండ్ డూ దట్ రైట్ నౌ. ఆల్రెడీ 5 అవుతుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే, మనకు అపార్ట్మెంట్ కి ఎంటర్ కావడానికి కీస్ ఉంటాయి కదా, ఫిజికల్ కీస్ ఉన్నాయి, బట్ డిజిటల్ కీస్ నా ఫోన్ లో ఎక్స్పైర్ అయిపోయింది. నా పాత ఫోన్ iPhone 15 Pro Max లో ఉంటుండే. ఈ 17 Pro Max తీసుకున్నప్పటి నుంచి ఆ పాత ఫోన్ ల నుంచి కీస్ దీనికి ట్రాన్స్ఫర్ చేయలేదు, అది రీసెట్ చేసేసిన. సో ఇప్పుడు మనకి డిజిటల్ కీస్ లేవు. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి మన దగ్గర ఈ డిజిటల్ కీస్ లేకుండా బతుకుతున్నాం. ఆ డిజిటల్ కీస్ కూడా ఉంటే మంచిదే కదా. 6 కి మన లీజింగ్ ఆఫీస్ క్లోజ్ అవుతుంది. సో ఫస్ట్ పోయి ఆ డిజిటల్ కీ సెట్ చేసుకొని వద్దాం. లెట్స్ గో. ఆల్సో మనకి కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లాంటిది ఇంకొక హ్యాంగర్ కావాలి. లెట్స్ ట్రై గెటింగ్ దిస్ యాజ్ వెల్. I'm Sanjeev. I stay in this building. So I recently changed my mobile and I've lost my digital Brevo mobile pass. Okay. Can you? Yeah, thank you so much. What is your మొబైల్ పాస్ ది కొత్త లింక్ పంపించిండ్రు. ఇప్పుడు సెటప్ చేసుకోవచ్చు, బట్ ఇవి ఎక్స్ట్రా లేవంట. వాళ్ళు కూడా సేమ్ ఇట్లాంటి ఆర్డర్ చేద్దామని చూస్తున్నారంట. వాళ్ళకు కూడా దొరుకుతలేవు అన్నారు. కుచ్ పాత హై కుచ్ కొత్త హై. అప్డేట్ వచ్చిన అండ్ మన అపార్ట్మెంట్ కి డిజిటల్ పాస్ యాక్టివేట్ చేసిన. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మనం కార్ కొన్నప్పుడు 3 యాడ్-ఆన్స్ తీసుకున్నాం కదా. చిన్న రిఫ్రెషర్ కోసం చెప్తా. మనం కార్ కొన్న రోజు కార్ తో పాటు డీలర్షిప్ బోర్డు సజెస్ట్ చేసిన 3 యాడ్-ఆన్స్ కూడా తీసుకుని. ఏంటివిరా అంటే, టైర్ అండ్ వీల్ ఒకటి, హోండా కేర్ ఒకటి, లైఫ్ టైమ్ ఆయిల్ ఒకటి. టైర్ అండ్ వీల్ కి $899 అయింది, హోండా కేర్ కి $2,999 అయింది, అండ్ లైఫ్ టైమ్ ఆయిల్ కి $999 అయింది. సో కార్ కొనేటప్పుడు వీటిలో ఎన్రోల్ అయితే అయినా. ఎందుకు ఎన్రోల్ అయినారా అంటే, ఒకవేళ వద్దు అనుకుంటే తర్వాత తీపిచ్చేసుకోవచ్చు, బట్ తర్వాత ఒకవేళ మనం ఆప్టిన్ అవుదాము అనుకుంటే మనకు ఆ స్కోప్ ఉండదు. కాబట్టి కొంచెం ఒక 2-3 రోజులు టైం తీసుకుని అట్లా ఆలోచన చేద్దామని చెప్పి ప్రస్తుతానికి అయితే యాడ్ చేయమని చెప్పిన. సో వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి ఆ 3 యాడ్-ఆన్స్ తీసేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఈ 3 యాడ్-ఆన్స్ ది కాస్ట్ చూస్తే $4,897 ఉంది. దగ్గర $5,000. అది తీసేపిద్దామని మన డీలర్షిప్ వాళ్ళకి మెయిల్ చేసిన. కాల్ చేస్తే టైర్ అండ్ వీల్ ది అండ్ హోండా కేర్ ది వాళ్ళు తీసేయగలుగుతారంట. బట్ లైఫ్ టైమ్ ఆయిల్ తీసేయడానికి ఒక కస్టమర్ సర్వీస్ ది నంబర్ పంపి దానికి కాల్ చేసి వాళ్ళతో తీపియొచ్చు అని చెప్పిండు. సో ఇప్పుడు మనం ఆ లైఫ్ టైమ్ ఆయిల్ తీపిచ్చేసి టైర్ అండ్ వీల్ ఇంకా హోండా కేర్ కోసం ఒకసారి ఫాలో అప్ ఈమెయిల్ పంపుదాం. లెట్స్ డూ దిస్. So of course I will be emailing you this cancellation form. Once you receive it, the only thing you have to do is just sign your name at the bottom of the form. Sure, that works. Thank you. Thank you. Please hold. Just done with lifetime oil changes thing. మనం కాల్ ఉన్నప్పుడే మన క్యాన్సిలేషన్ ఈమెయిల్ పంపించేసిర్రు, మనం సైన్ చేసేసినాం, పంపించేసినాం, మన క్యాన్సిలేషన్ స్టార్ట్ అయిపోయిందంట. ఒక 2-3 వారాలలో మన అకౌంట్ లో రిఫ్లెక్ట్ కూడా అవుతుందంట. సో ఆల్ గుడ్. ఇట్లా నెక్స్ట్ మన డీలర్షిప్ వాళ్ళకి ఆయిల్ క్యాన్సిలేషన్ ది డన్ రవై, హోండా కేర్, టైర్ అండ్ వీల్ ఏంది అసలు పరిస్థితి అని చెప్పేసి ఒకసారి ఫాలో అప్ చేద్దాం. లెట్స్ డూ దిస్. ఈమెయిల్ పంపించేసిన. నెక్స్ట్ ఐటమ్ ఒక 2 బెల్ట్లు ఆర్డర్ చేయాలి. నార్మల్ బెల్ట్స్ కాకుండా కొంచెం చీనో బెల్ట్స్ చూస్తున్నా. అంటే రెగ్యులర్ బెల్ట్స్ అరౌండ్ 1.5 inches అట్లా ఉంటుంది. ఇది ఒక 0.25 inches అన్నగా ఉంది. కొంచెం స్లిమ్ బెల్ట్ అనుకో. ఒకటి బ్లాక్, ఒకటి బ్రౌన్. లెట్స్ గెట్ దిస్. మీన్వైల్ క్విక్ అప్డేట్, బెల్ట్ ఆర్డర్ పెట్టేసిన. ఆర్డర్ పెట్టేసి వచ్చి కిచెన్ కొంచెం సెట్ చేస్తుండే. మన ఫ్రెంచ్ ఫ్రైస్ ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇక్కడ నుంచి కింద పడిపోయింది. దాంతో పాటు ఈ డిష్ వాషర్ ఇంకా కిచెన్ ర్యాక్ క్లీనింగ్ ఇదంతా చేస్తుండే. గ్యాప్ లో రితిన్ గాడు ఆల్సో నిన్న మనం పిక్ చేసుకున్నాం కదా ఆకాంక్ష, వారిద్దరు ఆల్రెడీ వచ్చిరంట. మన ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నారంట. పోయి తీసుకొద్దాం. జైలు అవతల ఖైదీల లాగున్నారు. హలో అగైన్. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు మన డిన్నర్ కోసం ఇక్కడనే డొమైన్ లో రామెన్ తిందామని ప్లాన్ ఉండే. నేను స్నానం చేసే గ్యాప్ లో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎనీవేస్ మన ఇంటి కిందనే కాబట్టి లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద డిన్నర్. మోసగాళ్ళకి మోసగాళ్ళు. హలో గైస్, గుడ్ మార్నింగ్. What is this? Chicken salad. Chicken salad. What is this? Shrimp tempura. Shrimp tempura. Octopus balls. మనం చికెన్ తప్ప ఏం తినము, సో మనకు అదృష్టం లేదు. We got a ramen. మనోడు 10 spice level చెప్పిండట. Manageable. ఇప్పుడు ఒక సెకండ్ ముందే ఏమన్నాడు రైడు. స్కామర్ ఉన్నావు కదరా. మండుతున్నట్టుంది. Let me get the soup. 10 spice level అంట. ఓ కారప్పొడి మొత్తం.
కారపొడి కదా చెప్పిన 8 చెప్తాం మంటల్లో వేసేది అనుకున్నాను నేను సమ్మగుంది. A few moments later. క్విక్ అప్డేట్. బయట డిన్నర్ చేసేసి వచ్చినారామా 10 గంటలకేమో వచ్చినండే. వచ్చినప్పటి నుంచి ఇలా కూర్చున్నా. ఇప్పుడు టైం 12:06 అవుతుంది. వేరే లెవెల్ ఎడిటింగ్ చేసుకున్నా. మజా వచ్చింది. ఇంకా మజా వస్తుంది. ఇంకా మన జాబ్ అంటే వీడియోది ఆ 3rd వీడియో ఉంది కదా, ఆ డైనోసార్ వీడియో ఇంకా అదే నడుస్తుంది. ఆల్మోస్ట్ కమింగ్ టు అన్ ఎండ్. 98% డన్. హ్యాపీగా ఉంది. మనోళ్ళు మంచిగా బయట కూర్చొని పోకర్ ఆడుకుంటారు. మనమేమో మనల్ని చూసుకుంటే ఎడిటింగ్ చేస్తున్నాం. కుచ్ పాతా హై కుచ్ కోతా హై. ఎనీవేస్ లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. కానివ్వండి. A little later. బయటికి పోయిన ఒక 15-20 నిమిషాలు చిల్ అయ్యి బ్యాక్ టు వర్క్. అండ్ ఒక లాస్ట్ 40 minutes నుంచి పని కంటిన్యూ చేసుకున్నా. ఇట్స్ 1:40 రైట్ నౌ అండ్ ఐమ్ ఫీలింగ్ గుడ్. బయట మనోళ్ళు ఇంకా చిల్ అవుతున్నారు. నాకు కూడా అట్లా పోయి కూర్చొని వైబ్ అవ్వాలి అని ఉంది. బట్ మనం అనుకున్న పనులు కంప్లీట్ చేయాలి అంటే కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సిందే తప్పదు. బట్ ఎనీవేస్ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్ బికాస్ టుమారో ఇస్ వెనస్డే అండ్ టెక్నికలీ రేపు ఆఫీస్ పోవాలి. బట్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అగైన్. ఎందుకంటే థర్స్డే ఇస్ థ్యాంక్స్ గివింగ్ డే, ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే. సో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days మనకు హాలిడేస్ వస్తున్నాయి. సో ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా చెప్పిన కదా, టీం ప్రస్తుతానికి ఆఫ్లైన్ ఉంది. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో వీఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ టుమారో. బట్ కంప్లీట్ చేయాల్సిన డిజైన్ అయితే చాలా ఉంది. అండ్ దర్ ఈస్ ఓన్లీ 1 call tomorrow at 10 AM. అండ్ ఫర్ దాట్ ఐ రియలీ నీడ్ అ స్లీప్. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.